మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా కాపు నేతలు చేపట్టిన చలో గుంటూరు కార్యక్రమం విజయవంతమైంది. ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు చేపట్టిన కార్ల ర్యాలీ నేపథ్యంలో అంచనాలకు మించి నేతలు ఏకమయ్యారు. మాజీ మంత్రి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పెట్టిన తప్పుడు కేసులను వ్యతిరేకిస్తూ ఆయన కుటుంబానికి అండగా నిలుస్తూ ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ కాపు నేతలు చలో గుంటూరు కార్యక్రమం నిర్వహించారు. వందలాది కార్లలో వేలాది మంది కాపులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉదయం విశాఖ నుంచి బయలుదేరిన కార్ల ర్యాలీ మధ్యాహ్నానికి అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంది. అంబటిపై పెట్టిన తప్పుడు కేసులను కాపు నేతలు తీవ్రంగా ఖండించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంబటిని కాపులలో టైగర్ లాంటివాడని అన్నారు. అంబటి రాంబాబు కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా. నేను ఒక టైగర్ అని కూడా చెప్తా. నేను గొప్పగా బ్రతికినాడు, గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి, ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. ఎన్నికలకు ముందు కాపులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ కాపు నేతలు ధ్వజమెత్తారు. కాపు రిజర్వేషన్ల సమయంలో పోరాటం చేసిన ఎంతో మంది యువతపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారని, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసులన్నింటినీ మాఫీ చేయించారని ఈ సందర్భంగా కాపు నేతలు గుర్తు చేసుకున్నారు. అంబటి రాంబాబు మీద టీడీపీ గూండాలు దాడి చేయడమే కాకుండా బాధితుడిపైనే తిరిగి అక్రమ కేసులు పెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అయితే 2 అడుగులు వెనక్కేస్తది పులి. సమయం వచ్చినప్పుడు ఆ పులి దాటిని తట్టుకునేటువంటి శక్తి మీకు ఎవరికి ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసినటువంటి పాపాలు మీకు ఎవరు కూడా, ఇందాక మా సోదరులు పెద్దలు చెప్పినట్టు, తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఆ పార్టీని ప్రశ్నించేటువంటి దాంట్లో కాపులు అనేటువంటి వారు ఉండడానికి వీల్లేదు. కాపులు ఎవరన్నా ఉంటే వారు చెప్పు కింద ఉండాలి తప్ప తెలుగుదేశం పార్టీని ప్రశ్నించేటువంటి హక్కు వారికి లేదు. అయితే మా పార్టీలో ఉండాలి, లేదా మాతో జతకట్టినటువంటి పార్టీలో ఉండాలి తప్ప ప్రతిపక్షంలో ఉండి మమ్మల్ని విమర్శించేటువంటి హక్కు వారికి లేదు అనేటువంటిది ఈ రోజు మొదలైనది కాదు. వంగవీటి మోహన రంగా గారిని 88లో చంపినటువంటి నాటి నుండి, మొన్న 2016లో ముద్రగడ పద్మనాభం గారిని హతమార్చాలని చెప్పి చూసినప్పుడు నాటి నుండి, మళ్లీ మొన్న 2026 మొన్న జనవరి 31వ తారీఖున అంబటి రాంబాబు గారిని కూడా హతమార్చాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం దగ్గర నుంచి, ఆ రోజు వంగవీటి మోహన రంగా గారిని చంపినటువంటి ఆ నెత్తుటి మరకలు నేటికి కూడా చల్లారలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డూ ప్రతిష్ఠ దెబ్బతినేలా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చేసిన విష ప్రచారం బెడిసికొట్టింది. దాంతో కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అభాసుపాలైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పినట్లు తిరుపతి లడ్డూలో ఎక్కడా జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలవలేదు. ఇదే విషయాన్ని సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ అసమర్థ పాలనా విధానాలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మరల్చడం కోసం వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడ్డారు టీడీపీ గుండాలు. అంబటి ఇంటిపైన, కార్యాలయం పైన దాడి చేశారు. కార్లను, ఫర్నిచర్ను ధ్వంసం చేసి ఇంటికి నిప్పు పెట్టారు. మీరేమనుకుంటున్నారు? గల్లా మాధవ్ గారిని నేను సూటిగా అడుగుతున్నా. మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. మీకింత అధికార అహంకారం పనికి రాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా, పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? మీరు శాసనసభ్యులు కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వ్యవస్థలకు లోబడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ రాంబాబు గారు రెడ్ బుక్ ని నేను కేర్ చేయను అని చెప్తున్నారు. అలాంటి మనిషి లా అండ్ ఆర్డర్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు వచ్చి సారీ చెప్పారు. ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. రెడ్ బుక్ అనేది ఒక కక్షపూరితమైన చర్య, ఒక డెమోక్రసీలో జరగాల్సినటువంటి ఒక పని కాదు. కాబట్టి ఆయన దాన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడి, ఒక పక్కనేమో ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు జెంటిల్మెన్ గా ఆయన వచ్చి సారీ చెప్పడం జరిగింది. అయినా కూడా దాడి చేశారు. కానీ నేను చెప్తున్నాను, ఇవాళ అంబటి రాంబాబు గారు 2000 మంది చుట్టుముట్టిన ఇంటిని లోపల కూర్చుని ఒక్కళ్లే రాళ్లు రువ్వుతున్నా, కత్తులు దూస్తున్నా, గుణపాలు గోడల్లో నుంచి దిగుతున్నా ధైర్యంగా కూర్చున్నారు. ఆ ధైర్యం ఎక్కడిది? వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకమే ఆయనకు ఆ ధైర్యం ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. కానీ వాళ్ళ ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసి, పోలీసుల్ని డమ్మీ చేసి, పోలీసు వ్యవస్థ అనేది ఎంత పవర్ఫుల్, దాన్ని డమ్మీలుగా చేసి మీరు
ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళ మీద కూడా దాడి చేస్తారా? రక్షణ కల్పించాల్సిన పోలీసులు బాధితుడైన అంబటి రాంబాబుపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు. అక్రమంగా అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో కాపులను అణగదొక్కడానికి అనేక కుట్రలకు పాల్పడుతున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలనే ఆలోచనతో కాపులంతా ఏకమై చలో గుంటూరు కార్యక్రమాన్ని నిర్వహించారు.